ఓవైపు పండించిన పంటలకు గిట్టుబాటు దొరక్క అల్లాడుతుంటే మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నంద్యాల జిల్లాలో వర్షాధార పంటలుగా సాగవుతున్న మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కునారిల్లిపోతున్నాయి. అందుబాటులో సాగునీరు ఉన్నా సరే వాటిని తమ పొలాలకు అందించే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా రైతాంగం గత ఏడాది తమ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దొరక్కపోవడంతో తీవ్రంగా నష్టపోయింది. ఈ ఏడాది మరో తీరులో ఆ రైతులకు పెద్ద కష్టం ఎదురయ్యింది. ఈ దఫా ఖరీఫ్ సీజన్ మొదలు కాకముందే సీమ జిల్లాల్లో చినుకులు పడటం ప్రారంభమైంది. ఈ దఫా సాగునీటికి కొరత ఉండదు అన్న ఆలోచనతో నంద్యాల జిల్లాలో ఆత్మకూరు డివిజన్లో పాములపాడు, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలతో పాటు పలు మండలాల్లో రైతులు మొక్కజొన్న, సోయాబీన్ పంటలు వేసుకున్నారు. అటు కేసీ కెనాల్ నుంచి ఇటు తెలుగు గంగ ద్వారా తమ పొలాలకు నీరందుతుందని భావించారు. ఒక్కో రైతు ఎకరాకు 10,000 రూపాయల దాకా వెచ్చించారు. అయితే మే మొదటి వారం తరువాత మళ్లీ చినుకు జాడలేకపోవడంతో వానల జాడలేక ఎండుముఖం పట్టడం మొదలైంది. మొక్కజొన్న వేసినాం, 4 ఎకరాల పైరు వేసినాం, ఎండిపోతుంది. వర్షాలు లేక నీళ్లు లేక 15 ఎకరాలు మొత్తం వేసినాం. 5 ఎకరాలు 5 ఎకరాలు జడగొట్టినా. మాకు ఎకరాకు వచ్చేసి పెట్టుబడి ఒక 10,000 దాకా వచ్చింటది. ఇప్పటికి రైతులను హెక్టార్కి ఇంత లెక్క కట్టించి తగిన న్యాయం చేస్తారని గవర్నమెంట్ వారిని మేము రైతుల తరపున కోరుకుంటున్నాం. వర్షాభావ పరిస్థితుల సంగతి అటుంచితే ఇటీవల కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయంలో పుష్కలంగా నీరు ఉన్నా వాటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అందించే అవకాశాన్ని అటు పాలకులు, ఇటు ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, ఎస్ఆర్ఎంసీ, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ కాలువల్లో నీటిపారుదల లేక అవి ఎండుముఖం పట్టాయి. దీంతో పంట పొలాల్లో తేమ తగ్గిపోయింది. ఒకవైపు వర్షాలు లేక మరోవైపు భూమిలో తేమ లేకపోవడంతో మొక్కజొన్న, సోయాబీన్ పంటలు ఎండిపోతున్నాయని, అందువల్ల ఎకరాకు 10 నుంచి 15,000 రూపాయల నష్టం వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. దాదాపు 10,000 నుంచి 15,000 ఇప్పటికి ఇత్తనాలు గడాలకు మొత్తం మీద వేయగలిగినారు. ఈ విధంగా తొందరగా ఈ కేసీ కెనాల్కు, ఈ తెలుగు గంగకు వాటర్ వదిలితే కొంతమంది రైతుల కన్నా ఉపయోగం ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటారని చెప్పి శ్రీశైలానికి నీళ్లు దండిగా వచ్చినాయి. కానీ ఆ నీళ్లను కేసీ కెనాల్కి కానీ తెలుగుగా గేట్లు ఎత్తి కిందికి ఇస్తే కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. అరాకొర ఇప్పుడు రైతులు పంటలు వేసుకున్న వాళ్ళు కూడా ఆ పంటలు చేతికొచ్చే పరిస్థితి జరుగుతుంది. నంద్యాల జిల్లాలోని ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వేరే మార్గాల ద్వారా పంటలకు నీరు అంది ఉంటే ఈ దుస్థితి తలెత్తేది కాదని అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి నీటి కొరత ఉన్నా పంట పూర్తిగా డ్యామేజ్ కాలేదని, కొన్ని రకాల పంట యాజమాన్యం ద్వారా తాత్కాలికంగా పంట రక్షించుకోవచ్చని అంటున్నారు. ఇట్లాంటి బెట్ట వాతావరణంలో పంటను రక్షించుకోవడానికి భూమిలో మనం ఎలాంటి ఎరువు ఇవ్వలేం కాబట్టి పైపాటుగా నానో యూరియా ఎకరానికి ఒక 500 ml కానీ, లేక పొటాషియం నైట్రేట్ ఇది ఎకరానికి 1 kg చొప్పున కానీ, లేకపోతే ఈ రెండు కలిపైనా సరే ఒక 250 ml నానో యూరియా, ఒక 1/2 kg పొటాషియం నైట్రేట్ కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క తొందరగా వడబడకుండా మొక్కలో ఇంకా ఆ తట్టుకునే శక్తి ఉంటుంది. ఇప్పటికే ఎకరాకు 10,000 రూపాయలు అప్పు చేసి తాము మళ్లీ పంటను రక్షించేందుకు ఖర్చులు పెట్టుకోవడం ఎలా సాధ్యమంటూ అన్నదాతలు అంటున్నారు. ప్రభుత్వం తక్షణం తమకు జరిగిన నష్టాన్ని పూరించి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. మరి పాలకులకు వీరి విన్నపాలు వినబడేనా?